దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేయుచున్నాను. కృపా సమాధానములు మీకు తోడై ఉండును గాక. జీవము కలిగిన దేవుని మాట. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయమును కలవరపడనీయుకుడి, వెరవనీయుకుడి. ఈ మాట మన జీవితములలో ఎంతగానో ఆత్మీయంగా బలపరచుచున్నది. ఎందుకనగా ఆయన శాంతిమూర్తి అయి ఉన్నాడు గనక ఆయన మనకు శాంతిని అనుగ్రహిస్తానని చెప్పి దేవుడు సెలవిచ్చున్నాడు. లోకము నుండి మనకు అశాంతి, అసమాధానము మనకు దొరుకును, కానీ దేవుని యొద్ద నుండి శాంతి మనకు దొరుకును. ఎవరైతే శాంతి సమాధానములు కోల్పోయి ఈ దినమంతా కలవరపడుతూ భయపడుతూ ఉన్నారో వారితోనే దేవుడు మాట్లాడుచున్నాడు, మీకు శాంతినిస్తానని చెప్పి. కనుక మీరు భయపడక, వెరవక దేవుని